అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్ అండ్ ఆయుర్వేద స్పెషలిస్టు. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా మనకి ఇక్కడ వింటర్ సీజన్లో మెయిన్గా చాలా మట్టుకు వాయుతత్వం మన బాడీలో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఇయర్ ప్రాబ్లము, అంటే ఇక్కడ ఇయర్ అంటే సెన్స్ ఆర్గన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉంటుంది మనం. ఎందుకంటే గాలి అన్నది పెనిట్రేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా చెవుకు సంబంధించినటువంటి అంటే పెయిన్ లాంటివి కానీ, చెవు బాగా విపరీతంగా పెయిన్ రావడం కానీ, అట్లానే ఏంటంటే థ్రోట్, అలాగే ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ ఎంటర్ అవుతున్నప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి సెన్స్ ఆర్గన్స్లో ఇయరు, అలాగే నోసు, థ్రోటు, ఐసు, తర్వాత హెడ్, ఇదంతా కూడా ఓవరాల్గా మనకి ఫేస్ తల మజిల్స్ అవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైతే అంటే ఇక్కడ సౌండ్ ఎనర్జీస్ వినేది వినికిడి ద్వారా, అలాగే తర్వాత కంటి ద్వారా చూడడము, ఇవన్నీ కూడా, అలాగే మనం ఏదైతే తీసుకుంటామో ఇంటర్నల్గా తీసుకున్నటువంటి ఆహారం, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సెన్స్ ఆర్గన్స్ తలకు రోల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడైనా సరే పంటి నొప్పి వచ్చినా కూడా మనకి ఇయర్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటి, పంటలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఖ్యంగా ఏంటంటే కుప్పన్ లాంటిది కానీ, అలాగే పంటి సమస్యలు ఏ వచ్చినా కూడా మనకి చెవుతో కనెక్ట్ అయి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏదైనా, అలాగే ముఖ్యంగా బాగా తలపోటు ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఓవరాల్గా సెన్స్ ఆర్గన్స్లో ఎక్కడైనా ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవు నొప్పి వచ్చినా కూడా మనకి మళ్ళీ తలనొప్పి వస్తుంది, అలాగే పంటి నొప్పి వచ్చినా కూడా మళ్ళీ చెవు నొప్పి వస్తుంది, తర్వాత చెవులో ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత గాలి ఎక్కువగా పెనిట్రేట్ అయినా, తర్వాత సౌండ్ అనేది అన్డిస్టర్బెన్స్ సౌండ్, అలాగే విపరీతమైనటువంటి నాయిస్ పొల్యూషన్ ఉన్నా కూడా మళ్ళీ మనకి తలనొప్పి, ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా కనెక్టే ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మనము ఈజీగా సింపుల్గా మనకి ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, పంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కనెక్ట్ అయినటువంటివన్నీ కూడా, అలాగే ఐ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు, లాంగ్, అలాగే ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ బాడీలో సెన్స్ ఆర్గన్స్ను కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సెన్స్ ఆర్గన్స్, అలాగే 12 ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా మనము ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్ టెక్నిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్గా వింటర్ సీజన్లో మెయిన్గా ఆ చల్లటి గాలి ఏదైతే ఉందో అది చెవుల ద్వారా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ ఏంటంటే వర్టిగో లాంటివి కూడా మనకి ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్ అన్నది లోపలికి ఇంటర్నల్గా వెళ్ళడం వల్ల చాలా మటుకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే స్కిన్ అన్నది మనకి ఇక్కడ స్కిన్లో పోర్స్ ఏవైతే ఉంటాయో పోర్స్ కూడా క్లోజ్ అయిపోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏమవుతుందంటే మనకి ఇక్కడ మెయిన్గా నస్యం అంటారు, ముక్కు రంధ్రాల ద్వారా ఆయిల్ వేసుకోవడము, అట్లీస్ట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఏదైనా కూడా మనం చక్కగా ముక్కు రంధ్రాల్లో పెట్టుకోవడము, అట్లానే నాభి అన్నది సెంటర్ పాయింట్, అక్కడ కూడా మనము కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవడము. అలాగే ముఖ్యంగా ఏంటంటే 2 థింగ్స్ ఇక్కడ చాలా మటుకు 2 ఆయిల్స్ బాగా పనిచేస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా బాడీకి అబ్జార్బ్ అయ్యేటువంటి ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్, అట్లానే సిసిమమ్ ఆయిల్ అంటే ఏంటి, నువ్వుల నూనె. ఈ 2 కూడా ఫాస్ట్గా బాడీ అంటే ప్రతి సెల్లో కూడా ప్రతి కణాల్లో కూడా ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. అలాగే స్కిన్లో మనకి పోర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా. సో అలాగే ఇన్ఫ్లమేషన్ అన్నది కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాయుతత్వం వల్ల ఏమవుతుందంటే చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, నోటి ద్వారా ఎప్పుడైతే ఎయిర్ అన్నది లోపలికి వెళ్తుందో వాయుతత్వం అన్నది ఇంక్రీజ్ అయ్యి వెళ్ళినప్పుడు ఈవెన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ సహస్రార పాయింట్ అంటారు అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ పాయింట్ దగ్గర కూడా కంపల్సరీగా ఎయిర్ అన్నది పెనిట్రేట్ అయిపోతుంది. సో అందుకని ఏమంటారంటే చలి ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ హెడ్ పార్ట్ కవర్ చేసుకోవాలి, చెవు కవర్ చేసుకోవాలి, ఇంకా స్కార్ఫ్ లాంటివి వేసుకోవాలి, అట్లా ఏదైనా క్లాత్ ఉన్నా కూడా చక్కగా కట్టుకోవడము. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మటుకు కంపల్సరీగా ఇవి ఏవైతే ఉంటాయో క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. అట్లనే మనము పడుకునేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, కొంచెం ఆయిల్ చెవు లోపట అంటే ఇక్కడ బయట అవుటర్ పార్ట్లో అప్లై చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కాటన్ లాంటిది పెట్టుకోవడం, లేదంటే స్కార్ఫ్ లాంటిది కవర్ చేసుకోవడం. బయట ఈవెన్ బస్సుల్లో అట్లా తిరిగినప్పుడు కూడా కంపల్సరీగా మనకి విండో సీట్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా కంపల్సరీగా క్లోజ్ అంటూ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ టినటిస్ అనేటువంటి ప్రాబ్లం, ముఖ్యంగా టినటిస్ అంటే ఏంటంటే మనకి చెవులో గీ అనేటువంటి సౌండ్ రావడము,
ఓకేనా. ఏదో గంటల సౌండ్ లాగా ఉండడము, అలాగే తలంతా విపరీతంగా భారంగా ఉంటుంది. సో ఏ సౌండ్ అంటే ఇక్కడ మనకి మిగతా సౌండ్ బయట డిస్టర్బెన్స్ సౌండ్ లేకపోయినా ఇంటర్నల్ సౌండ్ అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా మటుకు నిద్ర అన్నది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో నిద్ర పట్టకపోవడము, అలాగే ఏంటంటే చెవులో ఏదో గంట సౌండ్ ఉండడము, దానివల్ల విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురవుతారు. సో ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఎయిర్ ఎలిమెంట్ అన్నది ఏదైతే వాయుతత్వం అన్నది బాడీలో వాయుతత్వం ఇంక్రీజ్ అవ్వడం, అలాగే వాయువు అన్నది ముఖ్యంగా ఎయిర్ ఎలిమెంట్ అన్నది ఎయిర్ ఏదైతే ఉందో ఎక్కువగా ఈ వింటర్ సీజన్ కానీ లేకపోతే ఏ టైంలో అయినా సరే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాయువు అన్నది ఇంటర్నల్గా వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బాడీలో కూడా విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ జరిగి విపరీతమైన పెయిన్. సో ముఖ్యంగా ఈ టైంలో మనకి చలికాలము కవర్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ కూడా చెప్తాను, అవి ఫాలో అవ్వడం వల్ల కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగు, చెవులో మనము డైలీ కూడా మసాజ్ చేసుకోవడం. ఇక్కడ మనకి మైక్రో కోసం అంటారు. ఈ చెవు పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్ట్ అంతా కూడా మనకి ఓవరాల్ బాడీ సిస్టమ్ అంతా కూడా కరెక్టే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కింద బాటమ్ ఇది మనకి హెడ్ ఏరియా చెప్తారు అనమాట. ఓకేనా. ఆరిక్యులర్ థెరపీ ప్రకారం ఈ పార్ట్ అంతా కూడా హెడ్ ఏరియా చెప్తారు. ఇదంతా కూడా నడుము పార్ట్. ఓకేనా. మనకి ఎంబ్రియో తీసుకుంటే కనుక బేబీ ఎంత ఫీటస్ పొట్టలో మనకి ఏ విధంగా ఉంటుందో అది మనకి ఇక్కడ ఎయిర్తో కనెక్ట్ అయ్యి చెప్తారు అనమాట. అంటే ఏంటంటే మనకి ప్లసెంటా ప్రెగ్నెన్సీ టైంలో మన బేబీ ఏదైతే ప్లసెంటాలో ఉంటుందో ఆ విధంగా గర్భంలో బేబీ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనకి చెవుతో కనెక్ట్ చేస్తారన్నమాట. సో ఇయర్. సో ఇక్కడ మనకి బ్రెయిన్ పార్ట్ ఇదంతా కూడా చెవు కింద ఈ పార్ట్ అంతా కూడా నడుము పార్ట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చెవు, కాళ్ళు, చేతులు అవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంతా హార్ట్ ఏరియా ఈ సెంటర్. సో ఇక్కడ ఈ రెండు చెవులు కూడా మనకి ఇక్కడ మెయిన్గా బైలాటరల్గా ఉంటుంది. మన బాడీలో అన్ని సెన్స్ ఆర్గన్స్, అలాగే బ్రెయిన్లో న్యూరాన్స్, అలాగే 72,000 నాడులు, ఇంటర్నల్గా 12 ఆర్గన్స్, కిడ్నీ, బోన్ మ్యారో, తర్వాత మెయిన్గా లంగ్స్, హార్ట్, స్ప్లీను, గాల్ బ్లాడరు, అలాగే లార్జ్ ఇంటెస్టైను, స్మాల్ ఇంటెస్టైను, ఓకేనా, స్టమక్, కిడ్నీస్, ఇవన్నీ వస్తాయి. సో అన్ని ఆర్గన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యాయి. సో సింపుల్ థింగ్ ఏంటంటే డైలీ కూడా కొంచెము కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ కానీ తీసుకొని చక్కగా ఈ ప్లేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి. ఓకేనా. సో చక్కగా అంతా కూడా మసాజ్ చేసుకోవడము, అట్లానే ఈ విధంగా లాగడం. ఓకేనా. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డైలీ కొంచెం ఒక 10 minutes కనుక మీరు చెవుకి అట్లాగా మసాజ్ చేసుకుంటే కనుక బాడీ అంతా కూడా సర్క్యులేటరీ సిస్టము, మనకి ఎండోక్రైన్ సిస్టమ్ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అంటే ఎడినెల్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, హైపోథైరాయిడ్ గ్లాండ్స్, అలాగే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా బాగా ఫంక్షనింగ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఒక 10 years మనం ఏజ్ కూడా తగ్గించుకోవచ్చు, లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏంటి, చాలా సింపుల్ థింగ్ ఏంటంటే ఈ విధంగా చేసుకోవడం. ఓకేనా. జస్ట్ కిందకి ఇలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా అట్లీస్ట్ ఒక 25 times చేసుకోండి రోజు. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఏజ్ 10 సంవత్సరాలు మీకు తగ్గుతుంది అన్నమాట. అంటే అర్థం ఏంటంటే అంతా యవ్వనంగా అవుతారు, ఫేస్ గ్లో వస్తుంది అద్భుతంగా, ఫేస్లో అద్భుతమైనటువంటి మెయిన్ ఏంటంటే బాడీ అంతా కూడా బాగా ఫంక్షనింగ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒకటి చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇయర్ పాయింట్. ఇప్పుడు మనకి చెప్తున్నాను కదా, చెవు నొప్పి, అలాగే చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నా, చెవు నొప్పి పోటు ఎక్కువ ఉన్నా, పస్ లాంటిది రిలీజ్ అవునా, తర్వాత ఏంటంటే విపరీతంగా పంటిలో నొప్పి ఉన్నా, ఓకేనా, తర్వాత తిన్నటువంటి అంటే ఇక్కడ థ్రోట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా, తిన్నప్పుడు తినేటువంటి ఆహారం ఈజీగా డిజాల్వ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా రోల్. సో ఇవన్నిటినీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఓకేనా ఈ బాగా టినటస్ ప్రాబ్లం అంటే ఇక్కడ సౌండ్ బాగా ఎక్కువ విపరీతమైనటువంటి సౌండ్ అంటే ఇంటర్నల్గా సౌండ్ ఎఫెక్ట్ అవ్వడము, అలాగే ఇంటర్నల్గా కూడా ఏదో ఒక గీ అని అంటే ఇక్కడ తూనీగల సౌండ్ చేస్తున్నట్టు ఉండడం, ఇవన్నీ కూడా టినటస్ అంటారు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం కోసం చక్కగా ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో ప్రెస్ చేయడం డైలీ కూడా అట్లీస్ట్ 108 times ప్రెస్ చేయడం. 1 2 3 4 5 6 ఇట్లా ప్రెస్ చేయడం.
ఓకేనా. సో ఇలాగ ప్రెస్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ ఈ టినటస్ ప్రాబ్లం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చెవులో గీ అనేటువంటి సౌండ్ కానీ ఒకలాంటి గంటల సౌండ్ కానీ అలాంటివన్నీ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనకాతలు ఉంది కదా, ఈ పార్ట్ ఈ కింద ప్రెస్ చేసుకోవడం. సో ఏంటంటే వట్టిగో అంటారు అనమాట, తల తిరగడం. ఓకేనా. సో మ్యాక్సిమం ఏ పని చేసినప్పుడైనా సరే ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడము, తల తిరుగుతున్నట్టు ఉండడము, తలలో భారంగా ఉండడము, ఇవన్నీ కూడా ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పాయింట్. ఓకేనా. అలాగే డెఫ్నెస్, చెవు వినిపించకపోవడము. ఓకేనా. సౌండ్ ఏజ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మెయిన్గా ఇయర్లో మనకి సౌండ్ అనేది వినిపించకపోవడం. అలాగే మ్యాక్సిమం బయట విపరీతమైనటువంటి సౌండ్ డిస్టర్బెన్సెస్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి చెవులో సౌండ్ అన్నది వినిపించకుండా ఉండడం. సో అలాగే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇయర్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా సౌండ్ అన్నది, అంటే ఇక్కడ మెయిన్గా హియరింగ్ ప్రాబ్లం అన్నది వస్తుంది. సో అలాగే ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్లు వినడం, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వినడము, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఎక్కువసేపు ఉండడము, దానివల్ల కూడా మెయిన్గా హియరింగ్ లాస్ అన్నది వస్తుంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ప్రెస్ చేయడం వల్ల హియరింగ్ లాస్ మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తాం కదా, చాలా సింపుల్ పాయింట్. ఇది కూడా 108 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఏదైనా సరే 108 టైమ్స్ ప్రెస్ చేయడం వల్ల మీకు ఇక్కడ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే చక్కగా వినిపిస్తుంది అనమాట, బాగా వినిపిస్తుంది. అలాగే ఏజ్ అవుతున్న కొలత కూడా చాలా మట్టుకు ముసలి వాళ్ళకి, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా హియరింగ్ లాస్ అన్నది ఉంటుంది. అది కూడా చక్కగా పనిచేస్తుంది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ టిప్ ఆఫ్ ది ఇయర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇలాగ పైకి లాగడం. ఓకేనా. పైకి లాగడం వల్ల కూడా ఏంటంటే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ అలాగే ఇయరింగ్ ప్రాబ్లం అంటే బాగా వినిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చేతుల్లోనే మనకి బైలాటరల్ చూడండి, ఇక్కడ ఇక్కడ మనకి లిటిల్ ఫింగర్ ఉంది కదా, మిడిల్ ఫింగర్ ఉంది కదండి, మనకి ఏమంటారంటే రింగ్ ఫింగర్. సో రింగ్ ఫింగర్ దగ్గర మీరు చూడండి, ఈ ప్లేస్లో మనం కనుక ప్రెస్ చేస్తే చక్కగా రోజు కూడా ఈ పాయింట్ అంతా కూడా ఇయర్ పాయింట్ కొని చెప్తారు అన్నమాట. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర బాగా ఒక 108 టైమ్స్ డైలీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి వదిలిపెట్టండి. 108 టైమ్స్ ప్రెస్ చేయడం. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇయర్ ప్రాబ్లం అన్నది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అలాగే అంటే వాయుతత్వం, ఇక్కడ వాయువు వల్ల అక్కడ ఇయర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల బ్లాక్ అవుతుంది కదా, ఆ ఇయర్ బ్లాక్ అన్నది కూడా క్లియర్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నర్వ్ పాయింట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ప్లేస్లో. ఓకేనా. సో ఈ ప్లేస్లో డైలీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, సింపుల్గా ఈ పాయింట్ చక్కగా ప్రెస్ చేయండి డైలీ కూడా, అంతే. సో 108 టైమ్స్ ఈ రెండు ఇక్కడ ఈ పాయింట్ టిప్ ఆఫ్ ది ఇయర్ పాయింట్ అనమాట. టిప్ మొత్తం అంతా ఓవరాల్గా ఇయర్ పాయింట్ ఇక్కడ నెయిల్ టిప్ దగ్గర అనమాట వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్, ఈ 2 పాయింట్స్ బాగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అట్లానే మనకి ఇక్కడ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇక్కడ సైనస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటుంది కదా, సో సైనస్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ దగ్గర ఇక్కడ ప్రెస్ చేయడం. ఓకేనా. సో సైనస్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే మనకి వీటితో పాటు ఏంటంటే డైలీ కూడా ఈ కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో తీసుకొని చక్కగా చెవులో కూడా అవుటర్ పార్ట్ అంతా కూడా అప్లై చేసుకోవడము. ఓకేనా. ఈ పాయింట్ దగ్గర సైనస్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇయర్ బ్లాకేజ్ వచ్చినప్పుడు కూడా సైనస్ ప్రాబ్లం అంతా వస్తుంది. ముక్కు కూడా పట్టేయడము, ఇయర్ క్లోజ్, అంటే ఇక్కడ గాలి తత్వం క్లోజ్ అయిపోవడం వల్ల ఇక్కడ సైనస్ దగ్గర కూడా, ఇక్కడ కోల్డ్ కాఫ్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకోవడం. ఓకేనా. సో ఇవి చక్కగా చేసుకోండి, చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది మీకు, ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది అన్నమాట. అంత బాగా అంటే అంత బాగా పనిచేస్తుంది. సో ఇయర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ టైంలో ముఖ్యంగా అంటే మనకి చలికాలం, చాలా మట్టుకు చాలామంది ఇయర్ ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళకి ఫాస్ట్గా రిలీఫ్ రావడానికి, అట్లానే అందరూ కూడా చక్కగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ ఏవైతే టిప్స్ చెప్పానో అవి పాటించండి. అట్లానే దూది కంపల్సరీగా పెట్టుకోండి. అట్లానే కొంచెం ఏంటంటే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కూడా వీలైతే కనుక మ్యాక్సిమం వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఆయిల్ అది వేసుకోకూడదని చెప్తా ఉంటారు డాక్టర్స్ చాలా మట్టుకు, ముఖ్యంగా అలోపతి డాక్టర్స్ ఆయిల్ అది వేసుకోకూడదు అంటారు. బట్ ఏంటంటే
మెయిన్గా 2 ఆయిల్స్ అయితే వేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే ఒకటేమో నువ్వుల నూనె అండి, ఇంకొకటేమో కొబ్బరి నూనె. ఈ 2 కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు, హ్యాపీగా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత మళ్ళీ మీరు చక్కగా కాటన్ పెట్టేసుకొని నైట్ వేసేసుకొని మార్నింగ్ లేచాక కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచిది. ఇంకొకటి చెప్తున్నానండి, చాలా మటుకు వింటర్ టైంలో ఏంటంటే మనకి ఇక్కడ చలి ఉన్నప్పుడు చెవు బాగా దురదేస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఏది దొరికితే అది ఏమంటారంటే ఏదో ఒక దాంతో తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పిన్నులు లాంటివి కానీ ఏవైనా కూడా ఉండి చెవుని చేసుకుంటారు. అలాంటి మటుకు ఎప్పుడు చేయొద్దండి. మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న కాటన్ ఏదైతే ఉందంటే కాటన్ బడ్స్ యూజ్ చేయొచ్చు, బట్ అది కూడా అంటే అన్హైజీన్ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఏంటంటే బడ్కి కూడా ఏం చేస్తారంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దాంతో మీరు క్లియర్ చేసుకోండి. అంతేగాని కొంచెం ఏమవుతుందంటే ఏదైనా చిన్న రఫ్గా ఉన్నా కూడా లోపల ఉన్నట్టు కుకిక్స్ అంటారు, చాలా చిన్నది ఉంటుంది. అది కనుక ఎఫెక్ట్ అయితే ఆర్గన్ ఏదైతే చిన్నది ఇయర్లో ఉన్నటువంటిది అది ఎఫెక్ట్ అయితే కనుక మళ్ళీ ఇయర్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో కొంచెం కాటన్ ఉన్నోని కాటన్లో కూడా కోకోనట్ ఆయిల్ డిప్ చేసి కదా నువ్వుల్లో అయినా డిప్ చేసి అప్పుడు మీరు బడ్తో క్లియర్ చేసుకోండి. సో ఏదైనా ఉన్నా కూడా లోపల ఏదైనా ఇంటర్నల్గా ఇయర్ వ్యాక్స్ ఏదైనా ఉన్నా కూడా అది మీరు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పాటించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.